కేజ్రీవాల్ వ్యవహార శైలికి సంబంధించినటువంటి అంశం మీదన ఎలాగ తయారైపోయింది ఇప్పుడు పరిస్థితి అన్న దాని మీద పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. నేను భారతదేశ ప్రధానమంత్రి అవ్వాలనుకుంటున్నాను, కుదరకపోతే ఖలిస్తాన్ ప్రధానమంత్రి అవుతాను. ఇది కేజ్రీవాల్ ఆ మధ్యన స్టేట్మెంట్. ఇలా తనతో అన్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ సంస్థాపక సభ్యులు ఒకరైన కుమార్ విశ్వాస్ బయటపెట్టాడు. కుటుంబ పార్టీ అని ఆమ్ ఆద్మీ పార్టీని అనలేం, కానీ త్వరలో కుటుంబ పార్టీ అవుతుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అసలు కథనంలోకి వెళ్లే ముందు ఆప్ కోసం ఎవరెవరు కష్టపడ్డారో తెలుసుకోవాలి. షజియా ఇల్మి ఆప్ వ్యవస్థాపక సభ్యురాలు, కానీ 2014లో ఆప్కి రాజీనామా చేసింది. అవినీతి వ్యతిరేక దిశలో ఉండాల్సిన ఆప్ తన లక్ష్యం నుండి పక్కదారి పట్టిందంటూ రాజీనామా లేఖలో పేర్కొంది. ఐఎల్ఎం తర్వాత బీజేపీలో చేరింది. యోగేంద్ర యాదవ్ కూడా వ్యవస్థాపక సభ్యుడే, కానీ 2015లో యోగేంద్ర యాదవ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని కేజ్రీవాల్ పార్టీ నుండి బహిష్కరించాడు. ప్రశాంత్ భూషణ్ సీనియర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు 2012లో ఆప్లో చేరాడు. ప్రశాంత్ భూషణ్ లాంటి వారు తన పార్టీలో ఉంటే తన పప్పులొడకమని యోగేంద్ర యాదవ్తో పాటు పార్టీ నుండి బహిష్కరించాడు కేజ్రీవాల్ 2015లో. ఒక టీవీ ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్న అశుతోష్ రాజీనామా చేసి ఆప్లో చేరాడు, కానీ కొద్ది కాలమే ఉన్నాడు. తర్వాత వ్యక్తిగత కారణాలతో ఆప్కి రాజీనామా చేశాడు, కానీ అశుతోష్ రాజ్యసభ సీటు కోసం కేజ్రీవాల్ని అడిగాడు, కానీ కేజ్రీవాల్ తిరస్కరించాడు. కపిల్ మిశ్రా ఆప్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కపిల్ మిశ్రాని సస్పెండ్ చేసింది. కపిల్ మిశ్రా ఆప్లో జరుగుతున్నటువంటి అవినీతి మీద మాట్లాడడమే అతని సస్పెన్షన్కి కారణం. కపిల్ మిశ్రా నేరుగా కేజ్రీవాల్ సత్యేంద్ర జైన్ మీద అవినీతి ఆరోపణలు చేశాడు. తర్వాత బీజేపీలో చేరాడు. అంజలి దామనియా సీనియర్ ఆప్ నాయకురాలు, మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలను డబ్బు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండని పార్టీకి రాజీనామా చేసింది. కుమార్ విశ్వాస్ కవి, రాజకీయ నాయకుడు. ఆప్ పార్టీ ఇదే కుమార్ విశ్వాస్ కేజ్రీవాల్ ఖలిస్తాన్ ప్రధానమంత్రి అవుతాడని నాతో అన్నాడని బయటపెట్టిన మరీ ఆప్ నుండి బయటకు వచ్చేశాడు. ఆల్కా లాంబా ఆప్ ఎమ్మెల్యే 2023 సెప్టెంబర్లో పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు కాస్ ఆద్మీ పార్టీగా మారిపోయిందని ఆరోపించింది ఆల్కా లాంబా. సుశీల్ కుమార్ రింకు ఆప్కు ఉన్న ఒకే ఒక్క లోక్సభ సభ్యుడు. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ప్రస్తుతం జలంధర్ లోక్సభ స్థానం నుండి బీజేపీ టికెట్ మీద పోటీ చేస్తున్నాడు. ఆప్ పార్టీ నుండి మరో ఎమ్మెల్యే మినిస్టర్ అయిన రాజ్ కుమార్ ఆనంద్ కూడా రాజీనామా చేశాడు కేజ్రీవాల్ అరెస్ట్ అవగానే. ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా, క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఒక్క కామెంట్ కూడా చేయకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు. మరో ఆప్ ఎమ్మెల్యే మంత్రి అయిన కైలాష్ గెహ్లాట్ కూడా కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటి నుండి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నాడు. బహుశా ఎన్నికల ఫలితాలు రాగానే రాజీనామా చేయొచ్చు. స్వాతి మలివాల్ మరియు రాఘవ్ చద్దాల్ ఆమ్ ఆద్మీ పార్టీ చావుకి మరణశాసనం రాయబోతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వకముందే రాఘవ్ చద్దా లండన్ వెళ్ళాడు భార్యతో కలిసి. కేజ్రీవాల్ అరెస్ట్ అవగానే కంటి ఆపరేషన్ కోసం లండన్ వచ్చానని చెప్పుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఇప్పటికే దాదాపుగా 2 నెలలు అక్కడే ఉన్నాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అవగానే స్వాతి మలివాల్ అమెరికా వెళ్ళింది. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో స్వాతి సోదరి ప్రొఫెసర్గా పనిచేస్తుంది. సదరు ప్రొఫెసర్ కరడుగట్టిన కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ కూడా. స్వాతి ఖలిస్తాన్ గ్రూప్ నుంచి కేజ్రీవాల్కి నిధులు ఎలా వస్తున్నాయో తెలుసు, కానీ కేజ్రీవాల్ అరెస్ట్ అవగానే నిధులు రావడం ఆగిపోయింది. కాబట్టి నిధులు లండన్ నుండి రావడం ఆగిపోయినందువల్ల లండన్ నుండి అమెరికాకి, అక్కడ నుండి పంజాబ్ ద్వారా నిధులు వచ్చేటట్టు చేయాలని తన సోదరుతో మాట్లాడడానికి వెళ్ళింది. మరోవైపు రాఘవ్ చద్దా కంటి ఆపరేషన్ నేపథ్యంతో ఖలిస్తానీ గ్రూపులతో చర్చలు చేస్తున్నాడు లండన్లో. ఇప్పటికీ చాలా పెద్ద మొత్తంలో నిధులు లండన్లోని బ్యాంకులో ఉన్నట్టు తెలుసుకున్న రాఘవ్ చద్దా ఆ నిధులు తన పేరు మీద మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు బోగట్ట. స్వాతి మలివాల్ అమెరికా నుండి వచ్చిన తర్వాత వెంటనే కేజ్రీవాల్ని కలవలేదు. అసలు కేజ్రీవాల్కి బెయిల్ వస్తుందని ఊహించిన స్వాతి అమెరికా నుండి హడావిడిగా వచ్చింది ఢిల్లీకి. నిధుల సేకరణ మళ్లింపు కొంచెం స్వాతి అమెరికా వెళ్లే ముందు కేజ్రీవాల్కి సమాచారం ఇవ్వలేదు. కేజ్రీవాల్ కోసం రావడానికి ఇది కేజ్రీవాల్ కోపం రావడానికి ఇది ప్రధాన కారణం. అమెరికాలో స్వాతి ఏం మాట్లాడింది, నిధుల మళ్లింపు ఎలా జరుగుతుంది, ఇవి కేజ్రీవాల్ స్వాతిని అడిగిన ప్రశ్నలు. కానీ స్వాతి అమెరికాలో ఏం జరిగిందో చెప్పడానికి నిరాకరించింది. దాంతో స్వాతి మీద దాడి చేయమని తన పిఏని ఆదేశించాడు కేజ్రీవాల్. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ద్వారా డబ్బులు లండన్ నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇవి ఎవరి అకౌంట్లోకి వస్తున్నాయి, తర్వాత వాటిని నమ్మి భారత్లో ఎవరికి పంపిస్తున్నారో స్వాతికి తెలుసు. ఇప్పుడు అమెరికా నుండి భారత్లో ఎవరికి పంపిస్తున్నారనేది స్వాతికి మాత్రమే తెలుసు. ఎటు జూన్ 2న కేజ్రీవాల్ జైలుకి వెళ్తే మళ్ళీ బయటికి రావడం స్వాతికి తెలుసు, కాబట్టి వివరాలు వెల్లడించాలని ఒత్తిడి తెచ్చిన చెప్పడానికి నిరాకరించింది. స్వాతి మలివాల్ కేజ్రీవాల్ ఒకరినొకరు బ్లాక్మెయిల్ చేసుకున్నారు. స్వాతి మలివాల్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు కాబట్టి మొదటి నుండి పార్టీలో ఏం జరిగిందో మొత్తం తెలుసు. ముఖ్యంగా విదేశీ విరాళాల వివరాలు స్వాతికి తెలుసు. మరియు కొన్ని లావాదేవీలు స్వాతి ద్వారా జరిగినట్టు తెలుస్తుంది. మరి ఒక మహిళని కూడా చూడకుండా బిబావ్ కుమార్ స్వాతి కడుపు మీద పిడిగుద్దులు గుద్దాడు. అంటే ఎంత కోపంతో ఉన్నాడో తెలుసుకోవచ్చు. అఫ్కోర్స్ స్వాతి దగ్గర చాలా పెద్ద మొత్తానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. అమెరికా నుండి వచ్చిన తర్వాత ముందు స్వాతిని రాజ్యసభ సభ్యులుగా ఉంచకూడదని భావించి రాజీనామా చేయమని కేజ్రీవాల్ ఒత్తిడి తెచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక రాజ్యసభ ఎంపీగా చట్టపరమైన రక్షణ ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి స్వాతి చేత రాజీనామా చేయించి ఆ సీటు తన కేసు వాదించి తనకు బెయిల్ వచ్చేట్టుగా చేసిన అభిషేక్ మను సింఘ్వికి ఇవ్వాలని కేజ్రీవాల్ ప్లాన్. బెయిల్ రాకముందే కేజ్రీవాల్ అభిషేక్ మను సింఘ్వికి వాగ్దానం చేశాడు రాజ్యసభ సీట్ ఇస్తాను. మరో తన అనుచరుడైన సంజయ్ సింగ్ను రాజీనామా చేయమని అడగలేడు కేజ్రీవాల్. ఎందుకంటే సినిమా బ్లాక్ టికెట్లు అమ్మడంతో జీవితం మొదలుపెట్టి ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా ఎదిగాడు గోండా అయిన సంజయ్ సింగ్. తిరిగి కేజ్రీవాల్ని కొట్టడానికి వెనుకాడు సంజయ్ సింగ్. పంజాబ్ రైతుల ధర్నా, స్వాతి మలివాల్కి రైతు ఉద్యమం తాలూకా అన్ని వివరాలు తెలుసు. అలాగే పంజాబ్ రైతుల ధర్నా తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచింది తెలుసు.
పంజాబ్ రైతులు ధర్నాకు ముందు కేజ్రీవాల్ లండన్ వెళ్ళాడు. అక్కడ ఖలిస్తానీ గ్రూపులతో చర్చలు జరిపారు. ఢిల్లీలో రైతు ధర్నాకు సహకరిస్తే బదులుగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీని గెలుపుని ఇస్తామని హామీ తీసుకుని తిరిగి ఢిల్లీ వచ్చాడు కేజ్రీవాల్. పంజాబ్ ఢిల్లీ సరిహద్దుల దగ్గర పంజాబ్ రైతుల శిబిరాలు ఢిల్లీ నుండి ఆహారం, మందులు, డీజిల్, పెట్రోల్ సరఫరా చేశాడు కేజ్రీవాల్. ఇది మనకు తెలిసిన విషయమే. తర్వాత జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ గెలిచిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాకిస్తాన్తో పంజాబ్ సరిహద్దు ఉన్న జిల్లాల్లో మరియు రాజస్థాన్తో పంజాబ్కు ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో ఆప్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారు. సో చాప కింద నీరులో ఖలిస్తానీ ఉద్యమం పాక్ సరిహద్దు ప్రాంతంలో బలంగా విస్తరిస్తున్నది అన్నది స్పష్టం. ఐఎస్ఐ తన సర్వశక్తులు కూడగట్టుకుని ఖలిస్తాన్ ఉద్యమం కోసం పనిచేస్తుంది. లండన్, అమెరికా నుండి అక్రమ మార్గాల్లో నిధులు వస్తున్నాయి. FATF నిబంధనలు ఈ రెండు దేశాలకి వర్తించవు. స్వాతి మలివాల్ మీద దాడి చేసిన కేజ్రీవాల్ పిఏ బిభవ్ కుమార్ విషయంలో పెద్ద డ్రామా నడిచింది. మొదట ప్రెస్ మీట్ పెట్టి వివరంగా చెప్పడానికి ప్రయత్నించి స్వాతి మలివాల్ని ఓ పెద్ద తలకాయ నచ్చ చెప్పడంతో వెనక్కి తగ్గింది. కానీ స్వాతిని రెచ్చగొట్టే విధంగా కేజ్రీవాల్ బిభవ్ కుమార్ని తనతో పాటు బహిరంగ సభలో పక్కనే కూర్చోబెట్టుకోవడం జరిగింది. దాంతో నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మరి తన మీద దాడి ఎలా జరిగిందో వివరంగా చెప్పింది. అలాగే నేరుగా ఎయిమ్స్కి వెళ్ళి మెడికల్ చెకప్ చేయించుకుంది. ఎయిమ్స్ డాక్టర్లు సర్టిఫై చేసిన తర్వాత స్వాతి మలివాల్ ముఖం మీద కొట్టిన దెబ్బల వల్ల లోపల భాగంలో గాయమైంది. కడుపు మీద కొట్టడం వల్ల లోపల గాయమైంది. మెడికల్ రిపోర్ట్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్ మీద FIR నమోదు చేశారు. నిన్న బిభవ్ కుమార్ని అరెస్ట్ చేశారు. బిభవ్ కుమార్ మీద పెట్టిన కేసులో ఢిల్లీ పోలీసులు నమోదు చేసినటువంటి కేసులు సెక్షన్ 354, సెక్షన్ 506, 509, 309. ఎయిమ్స్లో మెడికల్ చెకప్ ఢిల్లీ కమిషనర్ ఫర్ ఉమెన్కి చెందిన మహిళా సభ్యుల సమక్షంలో జరిగింది. DCWలో మహిళా సభ్యులు నియామకం చేసిన స్వాతి మలివాల్ DCWకి అధ్యక్షులుగా పనిచేసిన కాలంలో కానీ గత ఫిబ్రవరిలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ DCW పాత సభ్యులను తీసేసి కొత్త వాళ్ళని నియమించాడు. అదే ఆప్ మహిళా సభ్యురాలు కనుక ఉంటే మొన్న రాత్రి మెడికల్ చెకప్ సమయంలో సహకరించి ఉండేవాళ్ళు కాదు. ఎవరి బిభవ్ కుమార్? కేజ్రీవాల్ మిషన్ ఆఫ్ చారిటీ మదర్ తెరిసాల వెంట తిరుగుతున్న రోజుల నుండి బిభవ్ కుమార్ వెంట ఉండేవారు. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం సమయంలో కూడా బిభవ్ కుమార్ కేజ్రీవాల్తో ఉన్నాడు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక తన వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకున్నాడు బిభవ్ కుమార్ని. కేజ్రీవాల్ బిభవ్ కుమార్కి Type 6 బంగ్లాని కేటాయించాడు. అది ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ మంత్రులకు మాత్రమే కేటాయిస్తారు, కానీ వ్యక్తిగత కార్యదర్శులకు కాదు. వ్యక్తిగత కార్యదర్శులకు Type 3 క్వార్టర్ ఇవ్వాలి, కానీ కేజ్రీవాల్ Type 6 బంగ్లా, అది తన నివాసమైన శిష్మహల్కి ఆనుకుని ఉండే బంగ్లా కేటాయించాడు. సో తన ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ సభ్యుల కంటే కేజ్రీవాల్కి బిభవ్ కుమార్ చాలా ఎక్కువ అన్నమాట. ఏంటి ఉన్నమాట. బిభవ్ కుమార్ని ఢిల్లీ పోలీసులు విచారించడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు కేజ్రీవాల్ తన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళమని ఆదేశించాడు. కేజ్రీవాల్కి ఎంత తెలుసు అంతకంటే ఎక్కువ తెలుసు బిభవ్ కుమార్కి. అంటే లిక్కర్ గేట్, విదేశీ విరాళాలు, ఎక్కడెక్కడ దేశంలో ఏ పేరుతో బ్యాంక్ అకౌంట్లో ఉన్నాయో అన్ని బిభవ్ కుమార్ దగ్గర వివరాలు. స్వాతి మలివాల్ని కొట్టడం మంచిదైంది దేశానికి. ఇక ముందు పోలీసుల విచారణలో దిగ్భ్రాంతి కొలిపే విషయాలు బయటపడతాయి బిభవ్ కుమార్ నోటించి. అందుకే కేజ్రీవాల్ ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో ధర్నా చేయడానికి సన్నాహాలు చేశారు. బహుశా ఇవాళ పొద్దున ఇన్సిడెంట్కి సంబంధించి జరిగిపోయిందేంటో తెలుసు. సంజయ్ సింగ్ ఈడీ ముందు నోరు విప్పాడు కనుకనే బెయిల్ మీద అభ్యంతరం లేదని ఈడీ అని. ఇక లండన్ నుండి రాఘవ్ చడ్డా ఢిల్లీ వచ్చేసాడు. రేపు మాపు రాజ్యసభకు రాజీనామా చేయమని కేజ్రీవాల్ అడగదు. అదే సమయంలో నిధుల విషయంలో మరో సీన్ క్రియేట్ అవ్వచ్చు, కానీ బిభవ్ కుమార్ ఉండడు ఈసారి. ఆమ్ ఆద్మీ పార్టీ చీలిపోతుందని కొందరు అంటుంటే అసలు గుర్తింపు రద్దు అవ్వచ్చు అని అంటున్నారు. ఏ కుంభకోణంలో నాకు సంబంధం లేదు, నేను సంతకం పెట్టలేదు కాబట్టి నన్ను అరెస్ట్ చేయడం చెల్లదని కూడా కోర్టులో వాదిస్తుంది. ఈడీ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తాన్ని బాధ్యురాలుగా చేస్తూ పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు కనుక ఈడీ వాదనలు, సాక్ష్యాలు పరిగణలోకి తీసుకుంటే గుర్తింపు రద్దు చేయాలని ఆదేశాలు ఇవ్వదు. అసలు బిభవ్ కుమార్ మీద ఉత్తరప్రదేశ్లో హత్యా ప్రయత్నం చేశాడు, మరి హర్యానాకు చెందిన బిజినెస్ మెన్ని బెదిరించాడనే కేసులు నమోదయ్యాయని ఢిల్లీ విజిలెన్స్ సెల్ బిభవ్ కుమార్కి అధికారిక బంగ్లా కేటాయించొద్దని, అలాగే అతను వ్యక్తిగత కార్యదర్శిగా నియమించుకోవద్దని విజిలెన్స్ సిఫార్సు చేసింది, కానీ కేజ్రీవాల్ లెక్క చేయలేదు. సో బిభవ్ కుమార్కి బెయిల్ దొరకడం దుర్లభం.